శ్రీగురుభ్యో నమ. విశిష్టయోగి ఇక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృదయంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు సువర్ణయోగము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నాగార్జునుడు భారతీయ రసాయన శాస్త్రవేత్తలలో మొట్టమొదటివాడు. ప్రాయశః క్రీశ 1వ శతాబ్ది వాడు కావచ్చును. దక్షిణ భారతంలో కృష్ణానదీ తీరంలో అంత ప్రాచీన కాలంలోనే విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినవాడు. అందులో సింహళము, చైనా, బర్మా, జపాన్ మున్నగు ప్రాచ్య తీర దేశాల నుంచి వివిధ శాస్త్రశాఖలలో శిక్షణకై విద్యార్థులు వచ్చేవారు. నాగార్జునుడు పాదరసాన్ని శుద్ధి చేసే ప్రక్రియను కనుగొన్నాడు. తక్కువ జాతి లోహాలను ఉన్నత శ్రేణి లోహాలుగా మార్చే విద్య శోధించి కనుగొనుటే కాదు, ఆ రంగంలో కొంతమంది ఛాత్రులకు శిక్షణ ఇచ్చినాడు. వాటితో రోగాలను నయం చేసే పద్ధతులను పవిత్ర మనస్కులైన శిష్యులకు బోధించినాడు. ఆయనే సువర్ణయోగాన్ని కనుగొన్నాడు. శ్రీకృష్ణమాచార్య తానెరిగిన 3 సువర్ణయోగకారులను గురించి జెనీవా సభలో 4/9/1982 ప్రస్తావనవశాత్తు తెలిపినారు. ఆయన ప్రసంగాలలో స్వీయ అనుభవాలను తెలియజేయడం ఉండేది. నేను 3 సువర్ణయోగకారులను వ్యక్తిగతంగా ఎరుగుదును. అంటే మాస్టారి మాటల్లోనే యథాతథంగా మనకు రచయిత చెప్తున్నారండి. మాస్టర్ అంటున్నారు ఏమని, నేను 3 సువర్ణ యోగకారులను వ్యక్తిగతంగా ఎరుగుదును. అందులో 2 మీరు మా దేశానికి వచ్చినప్పుడు పరిచయం చేయగలను. 3వ ఆయన ఇప్పుడు లేరు. వారిలో ఒకడు కొన్ని వనమూలికల సహాయంతో పాదరసాన్ని శుద్ధ సువర్ణంగా తయారు చేసినాడు. మా ఎదురుగానే ఈ ప్రయోగాన్ని చేసి చూపించినాడు. ఆ ప్రయోగం చేసినప్పుడు నాతో 10 మందిమి ఉన్నాము. ఆ సువర్ణ ప్రక్రియ ఒక పెద్ద వింత కాదని, ఆశ్చర్యపడవలసినది ఏమీ కాదని చెప్పినాడు. అయితే ఎవరైనా ఈ ప్రయోగాన్ని నిర్వహించవచ్చును కానీ చేసిన వానికి బంగారం మీద వ్యామోహం ఉండరాదు అన్నాడు. అతడు 4 మార్లు మా కళ్ళ ఎదురుగుండా బంగారం చేసే యోగాన్ని చేసి చూపించాడు. చేసిన బంగారాన్ని పరీక్ష చేయించుకోమన్నాడు. కానీ ఒక్క బంగారపు పిసరు కూడా మాలో ఎవ్వరికీ ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని మాకు సూచించినాడు. అందులో ఒకటి, ఈ ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని వైద్య ప్రక్రియకే వినియోగిస్తే మీకు ఆ సువర్ణ తంత్రాన్ని నేర్పిస్తాను. అంటే ప్రత్యామ్నాయ మార్గం అండి. అది నేర్పిస్తారట వీళ్ళకి. ఎప్పుడు కండిషన్ పెట్టాడు. ఏంటి ఒకటేంటి ఆ కండిషను, ఈ ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని వైద్య ప్రక్రియకే వినియోగించాలి. కొంతమంది ఔషధ ప్రక్రియకు ఈ బంగారాన్ని వినియోగించి అద్భుత ఫలితాలను సాధించారు కూడా. ఇక రెండవది ఏమిటంటే, ఈ ప్రయోగం ద్వారా సాధించిన బంగారాన్ని వికలాంగుల అన్నపానాలకు వినియోగించితే కూడా మీకు విధానము చెబుతాను. ఈ రెండింటికే నేను ఈ సువర్ణయోగాన్ని వాడతాను అన్నట్టండి. ఈ సువర్ణతంత్రకారుల్లో మరొకడు ఇప్పుడు లేడు, కానీ అతను తక్కిన 2 మళ్ళీ గుంటూరు ప్రాంతం వాడే. అతడు నాకు బాగా సన్నిహితుడే కాదు, స్నేహితుడు కూడా. ఆయన బొంబాయిలో వ్యాపారం చేస్తుండేవాడు. సంవత్సరానికి ఒకసారి తన స్వంత ఊరుకు వచ్చి కొంత బంగారాన్ని చేసి దానిని విక్రయించి తద్వారా వచ్చిన సొమ్మును వికలాంగులకు దానం చేసేవాడు. అతనితో నాకున్న సంబంధాన్ని చెబుతా వినండి. ఇండియాలో ఒకప్పుడు రాగితో చేసిన కానులు, అంటే కాని అంటాం కదండి, ఇండియాలో ఒకప్పుడు అటండి రాగితో చేసిన కానులు ఉండేవి కదండి. ఆ కాని విలువ రూపాయిలో 64వ వంతటండి. ఇండియాలో ఒకప్పుడు రాగితో చేసిన కానులు చెలామణిలో ఉండేవి. ఒక పర్యాయం నన్ను 8 కానులు తెమ్మంటే తెచ్చి ఇస్తే అందులో 7 కానులతో ఏవో చిల్లర వస్తువులు కొన్నాడు. నన్ను సమీప గ్రామానికి తీసుకొని వెళ్ళినాడు. అక్కడ
మూలికలతో జిగురు తయారు చేసి దానిని బంకమట్టితో బాగా పిసికి కొలిమిలో పెట్టి అది బాగా మండుతుంటే దానిలో పాదరసము చుక్కలు కొన్ని చిలకరించినాడు. 1 గంట అయిన తరువాత దాన్ని బయటకు తీసి మట్టినంతా తొలగించి, అంటే పుటము పెట్టిన రాగి కానియండి, మట్టినంతా తొలగించి అంటే సిద్ధమైన బంగారు నాణ్యాన్ని నాకిచ్చి దానిని ఎక్కడైనా పరీక్షించుకో, సందేహం ఉంటే అన్నాడు. అయితే నాకు అతని మాటల యందు సందేహం ఏర్పడలేదనుకోండి. అనంతరం అతడే బయలుదేరి వెళ్ళి ఆ నాణ్యాన్ని అమ్మినాడు. నేను అంతసేపు అతనితోనే ఉన్నాను. ఆ సువర్ణాన్ని అమ్మితే అమ్మగా వచ్చిన పైకమును కొంతమందికి పంచిపెట్టాడు. ఆ పని ప్రతి సంవత్సరం చేయడం అతనికి పరిపాటి. మార్మికమైన సాంకేతిక స్థాయిలోనే కాక లోహ దశలో ఈ యోగ తంత్రాన్ని సాగించినాడని చెప్పటానికే ఈ అనుభవాన్ని మీ ముందుంచాను. ఈ సువర్ణ యోగ తంత్రం నాకు తెలుసునని మాత్రం మీరు భ్రమపడకండి. ఆ స్నేహితుడు నాకు ఆ తంత్రాన్ని నేర్పుదామని తలపోసినాడు. అయితే జరిగినదేమిటంటే మేమిద్దరం మళ్ళీ ఇంతవరకు కలియలేదు. అతను బొంబాయిలో ఉంటాడు, నేను విశాఖపట్టణంలో ఉంటాను. ఈ ముగ్గురు స్వర్ణకారులు నాగార్జున ప్రతిపాదిత సువర్ణయోగ విధానానికి చెందినవారే. అయితే నేనెరిగిన ఈ ముగ్గురు బంగారానికి ఏమాత్రం విలువ ఇవ్వరు. దానికి ఒక విలువని ప్రతిపాదిస్తే తాము అట్లా తక్కువ స్థాయి లోహాన్ని ఉన్నత శ్రేణికి చెందిన దానిగా చేయలేము అన్నారు నాతో. ఉన్నతమైన విలువ గల మరో లోహం ముందు ముందు రావచ్చును. ఈ విలువ అంతా మన ఊహాజనితమే అన్నారు. సువర్ణానికి నిజంగా విలువంటూ ఉంటే మానవుని పరిపూర్ణ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నదే మా అభిప్రాయం అన్నారు వాళ్ళు. నాగార్జునుడు నిర్దేశించిన ఆ తాత్విక దృష్టి ఆరోగ్య విషయాలు విడిచి భౌతిక విలువ కోసమే సువర్ణయోగాన్ని అమలులో పెట్టిన వారిలో ఒక్కడూ విజయం సాధించలేదు సరికదా, తుదకు కష్ట నష్టాలకు తోడు దుఃఖపడిన వారు అయినారు అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాతి ఎపిసోడ్లో ఆనంద సూక్తము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.